హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా? నేను మీ మనీశ్వర్ సార్, సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ, అశోక్ నగర్. డియర్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి అంశాలను డిస్కస్ చేద్దాం. అసలు ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే గ్రూప్ 1 మెయిన్స్ ఎలా రాయాలి, పుస్తకాలు ఏం చదవాలి, సో గ్రూప్ 1 మెయిన్స్ ఎలా రాయాలి, ఏ బుక్స్ చదవాలి, ఎన్ని పదాలు రాయాలి, ఎంత టైం తీసుకోవాలి, ఎంత టైంలో రాయాలి, ఈ అంశాలన్నీ మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి 2 రాష్ట్రాల్లో కూడా గ్రూప్ 1 ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతూ ఉంది. నేను ఫస్ట్ ఏపీఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ సిలబస్ని ఎలా రాయాలి, గ్రూప్ 1 మెయిన్స్లో ఏమేమి రాయాలి అనేటువంటి దాని గురించి మనం క్లియర్గా డిస్కస్ చేస్తాం. సో పర్టికులర్లీ ఎకానమీ సబ్జెక్ట్ అంటే ఏపీఎస్సిలో పేపర్ 4 ఏదైతే ఉందో పేపర్ 4కు సంబంధించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. పేపర్ 4 ఎకానమీ అంటున్నారు. మరి ఎకానమీ సబ్జెక్ట్లో సిలబస్ ఏముంది, ఎన్ని యూనిట్స్ ఉంటాయి, ఎంత స్కోర్ చేయాలి, ఎన్ని మార్క్స్ వస్తాయి అన్నటువంటి దాన్ని తీసుకుంటే యాజ్ యూజువల్లీ మీకు తెలిసిందే టోటల్ పేపర్ వచ్చేసి 150 మార్క్స్ ఉంటుంది. పేపర్ 150 మార్క్స్ ఉంటుంది. ఎన్ని యూనిట్స్ ఉన్నాయి అంటే టోటల్గా 12 యూనిట్స్ ఉన్నాయి. 12 యూనిట్స్ ఉంటాయి, 150 మార్క్స్ ఉంటుంది. ఎన్ని క్వశ్చన్స్ రాయాలి అంటే 30 క్వశ్చన్స్ ఇస్తారు. 30 క్వశ్చన్స్లో 15 క్వశ్చన్స్ రాయాలి. 30 క్వశ్చన్స్లో 15 క్వశ్చన్స్ రాయాలి. ఇది గ్రూప్ 1 ఎగ్జామినేషన్ యొక్క పార్ట్. అంటే పర్టికులర్లీ ఎకానమీ పేపర్ తీసుకుంటే పేపర్ వచ్చేసి 150 మార్క్స్ ఉంటుంది. టోటల్ యూనిట్స్ వచ్చేసి 12 యూనిట్స్ ఉంటాయి. 30 క్వశ్చన్స్ ఇస్తారు. ఈ 30 క్వశ్చన్స్లో 15 క్వశ్చన్స్ రాయాలి. 15కి 15 రాయాలి. 15కి 15 కంపల్సరీగా రాయాలి. యావరేజ్గా మనకు 90+ స్కోర్ వస్తే మనం ఒక మాత్రమే స్కోర్ అని చెప్పవచ్చు. సో 100+ స్కోర్ వచ్చిందంటే సో వీఆర్ రేస్లో ఉన్నట్టు. ఇక 110 మార్క్స్ వస్తే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే ఇంటర్వ్యూస్ లేవు కాబట్టి రిటర్న్లోనే స్కోర్ ఎక్కువగా తెచ్చుకోవాల్సిన స్కోప్ ఉంది. కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు మార్కులన్నీ కూడా ఇంటర్వ్యూలో తెచ్చుకోవాలి. సో ఈ విధంగా 90+, 100+, 110. ఇక్కడ ఇంకొక అభ్యర్థులు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నాకు ఒక క్వశ్చన్ రాస్తే ఒక క్వశ్చన్కి అలాట్ చేసేది 10 మార్కులు. ఒక క్వశ్చన్కి ఈచ్ క్వశ్చన్ క్యారీ 10 మార్క్స్. ఈ 10 మార్క్స్ అవుట్ ఆఫ్ 10 మార్క్స్ నాకు 10 వస్తాయి, 8 వస్తాయి అనుకుంటే అవి రావండి. అలా మీరు ఎంత బాగా రాసినా కూడా మ్యాక్సిమం మనకు స్కోప్ ఉండేది 6 to 7 మార్క్స్ యావరేజ్. సో ఇది యావరేజ్ చెప్తున్నాను. 6 to 7 మార్క్స్ యావరేజ్ ఉంటే ఏదైనా 1-2 ఏరియాలో మీకు బాగా కమాండింగ్ ఉంటే ఆ ఏరియాలో ఎక్కువగా మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఏ క్వశ్చన్ కూడా మీరు యావరేజ్ ఎంత రాసినా కూడా అవుట్ ఆఫ్ 10కు 6 to 7 మార్క్స్ తగ్గకుండా రావాలి. యావరేజ్ ఏంటంటే 60, 15 హార్ల 90, అంటే తక్కువలో తక్కువ 6 మార్కులకు తగ్గకుండా రావాలి. 15 క్వశ్చన్లు రాస్తాం, 15 హార్ల 90. ఆ తర్వాత మీరు అంటే యావరేజ్ ఇక్కడ నుంచి మీకు ఎంత పెరుగుతాయో అవి మీ సర్వీస్ని డిసైడ్ చేస్తాయి. అంటే యావరేజ్ అయితే 90 మార్కులు అయితే రావాలి. 90 మార్కులకు కన్నా తక్కువ వస్తే గ్రూప్ 1 సర్వీసెస్లో మనం ఉండలేము. అంటే ప్రతి పేపర్లో 5 పేపర్లు ఉంటాయి. 5 పేపర్లో కూడా సో ఆ విధమైనటువంటి స్కోర్ రావాలి. 5 9 దాటాలి, 450 మార్కులు దాటాలి. ఇప్పుడు రిటర్న్ కాబట్టి ఇంతకుముందు 450 మార్కులు క్రాస్ చేస్తే ఇంటర్వ్యూ వస్తుందని చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు ఉద్యోగమే రావాలి అంటే అంతకన్నా ఎక్కువగా మార్కులు
తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే యావరేజ్ ఆ రేంజ్లో ఉండాలి. మరి సిలబస్ నేను అనలైజ్ చేస్తాను ఫస్ట్. ఇక్కడ సిలబస్ చూసినట్లయితే ఏపీపీఎస్సీ సిలబస్లో 12 యూనిట్స్ ఉన్నాయి. సిలబస్ చూస్తే ఈ 12 యూనిట్స్ కూడా బాగా సిలబస్ను మనం అనలైజ్ చేస్తే 6 యూనిట్స్ ఇండియన్ ఎకానమీ ఉన్నాయి, రిమైనింగ్ 6 యూనిట్స్ ఏపీ నుంచి ఉన్నాయి. సో ఏపీ ఎకానమీ. ఇప్పుడు మీ సిలబస్లో ఇంకా ఎక్కువ పార్ట్ ఏపీ నుంచే ఉందండి. ఏపీ ఎకానమీకే ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఎక్కువగా మార్క్స్ అలొకేషన్ కూడా దానికే ఉన్నాయి. ఎట్లా ఉంది సిలబస్ అనేటువంటి దాన్ని చూద్దాం. ఇక సిలబస్ చూసిన తర్వాతనే మీకు బుక్స్ ఏంటి, ఎక్కడ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, ఎలా రాయాలి, ఏం చూడాలన్న విషయాలు నేను డిస్కస్ చేస్తా. వీడియో లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. మీకు ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్. ఇక ఆఫ్లైన్ జరుగుతుందో జరగదో, అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. మరి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏమో ఆగస్టు మొదటి వారంలో నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధమైంది. మరి నోటిఫికేషన్ చూసినట్లయితే చాలా తక్కువ ఉద్యోగాలే ఉన్నాయి. మరి ఇలా చాలా తక్కువగా ఉద్యోగాలు ఉండేటప్పుడు ఎక్కువగా కాంపిటీషన్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఎంత లేదన్నా కూడా గ్రూప్ 1కు ఉండేటువంటి స్ట్రెంత్ గ్రూప్ 1కు ఉంటుంది. గ్రూప్ 1 రాసేటువంటి వాళ్ళు ఆ ఎగ్జామ్ రాస్తారు. మీరు ఆ ఎగ్జామ్లో మీ నేమ్ ఉండాలి అంటే కష్టపడక తప్పదు. మనం ఒకసారి గోయింగ్ టు అనలైజ్ ద సిలబస్. యూనిట్ 1. ఇక్కడ యూనిట్ 1 ఏమంటున్నా అంటే భారత ఆర్థిక వ్యవస్థకు సవాళ్ళు. భారత ఆర్థిక వ్యవస్థకు సవాళ్ళు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది కొంచెం ఛాలెంజింగ్ టాపిక్. దీన్ని ఏమంటున్నారంటే మేజర్ ఛాలెంజెస్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అంటారు ఇంగ్లీష్లో. మేజర్ ఛాలెంజెస్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అంటే భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి ఛాలెంజెస్ ఏంటి అంటే ప్రధానమైనటువంటి ఛాలెంజెస్ ఏంటి భారత ఆర్థిక వ్యవస్థకు అన్నటువంటిది చాప్టర్లో ఇచ్చారు. ఇది ప్యూర్గా ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి చాప్టర్. అయితే మొత్తం భారత ఆర్థిక వ్యవస్థ యొక్క ముఖ చిత్రాన్నంతా ఇందులో మనం డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను మళ్ళీ ఒక్కొక్క యూనిట్కి ఒక్కొక్క వీడియో చేస్తాను. 12 యూనిట్లకు 12 వేరువేరుగా వీడియోస్ చేసి సిలబస్ మొత్తం అనలైజ్ చేస్తా. దీంట్లో ఓవరాల్ సిలబస్ అనలైజ్ చేస్తూ ఉన్నాను. దీంట్లో ఓవరాల్ సిలబస్ ఈ భారత ఆర్థిక వ్యవస్థకు సవాళ్ళు అన్నటువంటి దాన్ని మనం చూసినట్లయితే ఇది కొంచెం మీకు 1950 నుండి కరెంట్ ఎకానమీ వరకు చదవాల్సి ఉంటుంది. సో కరెంట్ అంటే ఇప్పటి వరకు అంటే కోవిడ్ ఇంపాక్ట్ అయ్యి కోవిడ్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇండియన్ ఎకానమీ ఎదుర్కొంటుందో అన్నటువంటి దాన్ని కూడా ఇక్కడ ఎక్కువగా మనం క్వశ్చన్స్ కరెంట్ ఎకానమీ నుంచి ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉందండి. క్వశ్చన్స్ ఎక్కువగా కరెంట్ ఎకానమీ నుంచే మనం దీన్ని గెస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో నేను మీకు సిలబస్ అంతా చెప్పిన తర్వాత బుక్స్ గురించి కూడా ఇక్కడ చెప్తూ ఉంటాను. ఏ బుక్స్ సూటబుల్ అవుతాయి అన్నటువంటి దానికి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ సవాళ్ళు కానీ, ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు కానీ, ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అన్నటువంటి కానీ వీటి అనలైజేషన్ అనేటువంటిది చక్కగా మన సైట్స్లో ఉంటుందండి. ఒకటి ప్రభుత్వం సైట్స్ నమ్మండి, ప్రభుత్వం సైట్స్లోనే చూడండి. ఇక్కడ మనం ఇలాంటివి చూడాలంటే ఫస్ట్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అనేటువంటిది ఒకటి ఉంటుంది, PIB చూడండి. రెండవది నీతి ఆయోగ్ ఛానల్ చూడండి. నీతి ఆయోగ్ ఛానల్ చూడండి. సో PIB చూడండి, PIB సైట్ చూడండి. అదేవిధంగా నీతి ఆయోగ్ చూడండి. తర్వాత వచ్చేసి సో వార్తాపత్రికల్లో బిజినెస్ పేపర్ ఉంటుంది. బిజినెస్ పేపర్ కంపల్సరీగా చూడండి. బిజినెస్ పేపర్ అనేటువంటిది చూడాలి. సో వీటితో పాటుగా యోజన, కురుక్షేత్ర ఇవి కరెంట్ ఎకానమీ కవర్ చేస్తాయి. కరెంట్ ఎకానమీ
కవర్ చేస్తాయి ఈ బుక్స్. ఈ కరెంట్ ఎకానమీ మనకు చాలా అంటే మనం చదివేటువంటి సిలబస్లో అత్యధికంగా ఉంటుంది కరెంట్ ఎకానమీ అనేటువంటిది. ఈ ఫస్ట్ యూనిట్ భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పటి వ్యవస్థ సవాళ్ళు అంటే ఎదుర్కొంటున్నటువంటి భారత ఆర్థిక వ్యవస్థకు సవాళ్ళు అంటే ఇది ఎదుర్కొంటున్నటువంటి ఛాలెంజెస్. సింపుల్గా ఇది ఏంటంటే మేజర్ ఛాలెంజెస్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అంటారు. ఇది మేజర్ ఛాలెంజెస్ ఆఫ్ ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి ఇష్యూస్. మరి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే యూనిట్ 1లో 1950 ఎకానమీ సిస్టమ్ ఏర్పడినప్పటి నుంచి చదవాలి. ఇది ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటిది. ఇక యూనిట్ 2 విషయానికి వస్తాం. యూనిట్ 2 విషయానికి వస్తే వనరుల సమీక్ష అంటే భారత ఆర్థిక వ్యవస్థ వనరుల సమీక్ష. వనరుల సమీక్ష అనేది కొంచెం మనకు స్టాగ్నెంట్ అంటే రిసోర్సెస్ మొబిలైజేషన్ ఇన్ ఇండియన్ ఎకానమీ అంటారండి. రిసోర్సెస్ అండ్ మొబిలైజేషన్ ఇన్ ఇండియన్ ఎకానమీ అంటున్నారు. ఇది కొంచెం స్టాక్ సంబంధించి వస్తుంది. ఈ స్టాక్ గురించి కూడా మీరు ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. దీనికి స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ చదవాలి. నేను మీకు స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఏంటి అనేటువంటిది ఆపిస్తానండి. తర్వాత చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ వనరుల సమీకరణ, ఏపీ వనరుల సమీకరణ ఇంకో చాప్టర్. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి రిసోర్సెస్, దీనికి వేరే బుక్స్ చదవాలి. ఇక్కడ భారత ఆర్థిక వ్యవస్థ వనరుల సమీక్ష అంటే ఇండియాలో ఉండేటువంటి రిసోర్సెస్కి వేరే బుక్స్ చదవాలి. ఏపీకి సంబంధించినటువంటి వనరుల రిసోర్స్కి సంబంధించి వేరే బుక్స్ చదవాలి. తర్వాత యూనిట్ 4 గవర్నమెంట్ బడ్జెటింగ్ అన్నారు. యూనిట్ 4 ప్రభుత్వ బడ్జెటింగ్ అన్నారు. ఖచ్చితంగా ఇది బడ్జెట్ బుక్స్ చదవాల్సిందే. బడ్జెట్ కోసం బడ్జెట్ పరకులు అంటే ఆ రోజు పార్లమెంట్లో రిలీజ్ చేస్తారండి బడ్జెట్ అనేటువంటి దానికి సంబంధించినటువంటి. ఇప్పుడు ఏపీకి సంబంధించింది కూడా బడ్జెట్ పరకులను వచ్చాయి. బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క ఏమంటారు ప్రసంగం అని అంటున్నారు. అంటే స్పీచ్ ఆఫ్ ద బడ్జెట్ పేపర్ అంటారు. ఆ బడ్జెట్ పేపర్ గురించి చదవాలి. ఇందులో ఖచ్చితంగా మీరు ఆ బడ్జెట్కు సంబంధించినటువంటి ఆ బడ్జెట్లో ఏదైతే ఆ రోజు పార్లమెంట్లో సబ్మిట్ చేశారో దాని మీదనే క్వశ్చన్స్ అడుగుతారు. వెరీ వెరీ కరెంట్ అండ్ ఇంప్లికేటెడ్. ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ మారిపోయేటువంటి ఇష్యూలో ఒకటి. ఇక తర్వాత ఏమన్నా అంటే సిలబస్లో నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క బడ్జెట్ అన్నాడు. 5th ఏపీ బడ్జెట్ అన్నాడు. ఇక్కడ కూడా మళ్ళీ బడ్జెట్ సోర్స్ వేరుగా ఉంది. ఇక 6th చూస్తే సమ్మిళిత వృద్ధి అన్నాడు. యూనిట్ 6 సమ్మిళిత వృద్ధి. నేను ఇక్కడ ఇండియా ఏపీ మీకు సిలబస్ని సపరేట్ చేసి చూపిస్తున్నా. దిస్ టాపిక్స్ ఫర్ ఆంధ్రప్రదేశ్, దిస్ టాపిక్స్ ఫర్ ఇండియా. సమ్మిళిత వృద్ధి అన్నది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ అభ్యర్థులకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సమ్మిళిత వృద్ధిలో కొంత పార్ట్ కరెంట్ ఉంటే మరికొంత పార్ట్ స్టాగ్నెంట్ ఉంటుంది. మరి ఈ స్ట్రాటజిక్ పార్ట్ మీరు చదవాలి. కొంత పార్ట్ అలాగే ఉంటుంది, ఎప్పటికీ మారదు. స్టాండర్డ్ పార్ట్ కాబట్టి ఆ స్టాండర్డ్ పార్ట్ చదవాలి. కొంత కరెంట్ ఉంటుంది. తర్వాత చూసినట్లయితే సమ్మిళిత వృద్ధి 6th. దాని తర్వాత 7th వ్యవసాయం అన్నారు. అగ్రికల్చర్ ఇది ఎప్పటికప్పటికి మారుతూ ఉంటుందండి. ఎప్పటికప్పటికి మారుతుంది. ఇప్పుడు వ్యవసాయ చట్టాలు 3 కొత్తగా వచ్చినాయి ఈ సంవత్సరం క్వశ్చన్లో. ఆ వ్యవసాయ చట్టాల మీద క్వశ్చన్ మనకు వస్తుంది. ఆ వ్యవసాయ చట్టాలు అనేటువంటి దేనికి రికార్డింగ్గా ఉన్నాయి? మినిమం సపోర్టింగ్ ప్రైస్ అనేటువంటి దానికి రికార్డింగ్గా ఉన్నాయి. ఖచ్చితంగా ఆ మినిమం సపోర్టింగ్ ప్రైస్ అనేటువంటిది ఏంటి అనేటువంటిది చూడండి. దాని మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీకు ఎగ్జామ్లో ఇలాంటి ఈజీ టాపిక్ వచ్చింది అనుకుందాం. ఈజీ టాపిక్ వచ్చినప్పుడు మీరు ఎన్ని ఆన్సర్ రాయాలి, ఎన్ని పదాలు రాయాలి అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకోండి. మనకు ఎగ్జామినర్ ఎక్కడ కూడా వర్డ్ లిమిటేషన్ అంటారు. పదాలు ఖచ్చితంగా ఇన్ని రాయాలని ఎక్కడ చెప్పలేదు. పదాలు ఖచ్చితంగా ఇన్ని రాయాలన్నటువంటి వర్డ్ లిమిటేషన్ ఎక్కడ లేదు. మనకు టైం లిమిటేషన్ ఇచ్చారు. టైం లిమిటేషన్ ఎంత ఇచ్చారు అంటే 180 minutes ఇచ్చారు. 180 minutes అంటే నథింగ్ బట్ 3 hours. 3 hours మనం 15 క్వశ్చన్లు రాయాలి. 3 hours 15 క్వశ్చన్స్ రాయాలి. దీని స్ట్రాటజీ ఏంటంటే 12 × 15 చేస్తే 180 వస్తుంది. 12 × 15 చేస్తే అంటే యావరేజ్గా ఒక నిమిషానికి ఒక క్వశ్చన్కి మనకు 12 నిమిషాలు ఇచ్చారని అర్థం.
సో దీన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి వీడియో. నెక్స్ట్ చూసినట్లయితే యూనిట్ 8 తర్వాత యూనిట్ 7 ఆఫ్టర్ యూనిట్ 8 ఏబి అగ్రికల్చర్, ఏబి వ్యవసాయం. తర్వాత చూసినట్లయితే యూనిట్ 9th యూనిట్ ఏమన్నా అంటే ఇండస్ట్రియల్, పారిశ్రామిక విధానం. ఇది ఇండియా పారిశ్రామిక విధానం, పారిశ్రామిక విధానము. ఇక 10 ఏబి పారిశ్రామిక విధానం.